నమస్తే, నేను సిరి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అయితే ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారిని, ఏపీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ అయితే ఒక బహిరంగ లేఖ రాశారు. సో అసలు ఎందుకు ఆ లేఖ రాశారు, ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం ముద్రగడ పద్మనాభం గారనే మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి అని మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు తనైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో తను స్టార్ట్ చేయడమే కొన్ని పదాలతో స్టార్ట్ చేశారు. సో దాన్ని అసలు ఆ లెటర్ని ఎలా చూడాలి, నిజంగా ఆ లెటర్కి నిజంగా వాల్యూ ఉందంటారా? సిరి, ఇవాళ ముద్ర పద్మనాభరెడ్డి గారు ఒక లెటర్ రాస్తా, అడ్రస్ చేయడమే చంద్రబాబు గారిని అడ్రస్ చేస్తా, మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారం అంటూ రాస్తా అనేక విషయాలు ప్రస్తావనతో వచ్చారు. అంటే ఆయన రాసిన లేఖలోని సారాంశం ఏంటంటే, మీరు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేశారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలంతా మర్చిపోయారు. ముఖ్యంగా సూపర్ 6 ఫార్ములా గురించి, తర్వాత ఏమో రోడ్ల గురించి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి, వీటిని అసలు మీరు మర్చిపోతున్నారు. ప్రత్యేక హోదా విషయం అసలు మొత్తం మర్చిపోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అసలు పోరాడట్లేదు, దాని గురించి ఎంతోమంది త్యాగాలు చేశారు. అదే సందర్భంలో రోడ్ల మీద మీరు ఏదో పీపీపీ మోడల్లో కొత్తగా రోడ్లు వేస్తానని చెప్పేసి కొత్తగా ట్యాక్స్లు వేస్తున్నారు. మరి ఆల్రెడీ ట్యాక్స్లు తీసుకుంటున్నారు కదా, వెహికల్ ట్యాక్స్ తీసుకుంటారు కదా, మళ్ళీ కొత్తగా ట్యాక్స్లు వేసి భారం ఏంటి అని కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు రాస్తా. పాపం కొంత సోషల్ మీడియాలో ఈ మధ్య జరుగుతున్న అరెస్టుల మీద కూడా కొంచెం బాధపడతా, అమాయకులు అన్నట్టుగా వాళ్ళు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా అమాయకులు, వాళ్ళకి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఒక లెటర్ రాశాడు. సిరి, యాక్చువల్గా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు గతంలో 2014-19 కాలం మధ్యలో అప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద అప్పట్లో లేఖాస్త్రాలు చాలా చేశాడు. ఆ రోజుకి కాపు నాయకులకి నేనే, మొత్తం కాపు జాతికే నేనే అన్నట్టుగా ఒకలా రాయడం, కంచం గరిటెలు పుచ్చుకుని ఉద్యమాలు చేయడం ఇవన్నీ జరిగినాయి. కట్ చేస్తే 2019-2024 మధ్యలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ లేఖలో లేవు, ఆ కంచం గరిటి సౌండ్లు లేవు. సరే, ఏమైందో తెలియదు. మళ్ళీ ఎన్నికలకు ముందు మళ్ళీ ఆయన డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో రకాలుగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో కానీ గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అంటాం, నిజంగా పేరు మార్చుకున్నాడు. సరే, ఏమవుతుందంటే ఒక విధమైన గ్రాఫ్ అంటారు పొలిటికల్గానో, ఒక గ్రాఫ్, మనిషికి ఒక గ్రాఫ్ ఉంటుందమ్మా. కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రాఫ్ పెరగాలి. అది పద్ధతి కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, సంస్కారం కావచ్చు, అని గ్రాఫ్ పెరగాలి. ముద్రగడ పద్మనాభం గారి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇంకెప్పుడు దిగజారాలే, ఇంతకే చాలా దిగజారిపోయాడు పాపం పెద్ద అయినా అనుకుంటాం. మన నమ్మకాన్ని ఉమ్ము చేస్తాను దిగజారుతూనే ఉంటాడు. ఇంకా ఎందుకు అంటున్నానంటే, ఆ రోజున మామూలుగా అయితే నేను కాపు జాతికి అయితే నేనే ఉద్ధారకుండా అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక బహిరంగ మీటింగ్లో ఇటువంటి బూతు మాటలు మాట్లాడాడో, పక్కన ఒక ఎంపీ, మహిళా ఎంపీని పెట్టుకుని ఉన్నది అందరూ బహిరంగంగా చూశారు. కానీ ఎక్కడా కూడా ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాట కనీసం తోల్లా. అదేవిధంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించినా కూడా సరే పెద్ద ఆయన వదిలేండి అన్నాడు ఆయన. అదే సందర్భంలో కులాల విషయంలో వచ్చేటప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, కాపు కులాన్ని పెద్ద రకంగా పోషించండి అని చెప్పేసి మాట్లాడారు. కులాలను కలిపి ఆలోచన విధానం ఉంది, మనం వెనకాల అందరినీ ఎదరపెట్టండి అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఇవన్నీ గమనించారో తెలీదు, గమనించలేదు. అది అర్థార్థంగా ఆయనకి ఆ మాత్రం అవగాహన లేకుండా పోయింది. పాపం వయసు పెరుగుతుంది కదా, ఆఖరికి సొంత కూతురు కూడా బయటకు వచ్చి నా తండ్రి చేసేది కరెక్ట్ కాదు, అతను ఒక విధమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల ట్రాప్లో పడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో, దాన్ని తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అని చెప్పేసి ఆమె బహిరంగంగా వ్యతిరేకించడం, బయటికి రావడం, ఆమె జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా మనం చూసాం. నేను అంటుంది ఏమంటే, ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో ఆఖరికి ప్రత్యేక హోదా సాధించేయాలంట, ప్రైవేటైజేషన్ ఆపేయాలంట, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, సూపర్ 6 ఫార్ములాస్ అమలు చేసేయాలంట, రోడ్లు వేసేయాలంట. మరి ఈ ప్రశ్నలన్నీ గత 5 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు ముద్రగడ పద్మనాభరెడ్డి? ఇప్పుడు ఇది కొత్త సమస్య కాదు కదా, ప్రత్యేక హోదా అనేది కొత్త సమస్య కాదు. రాష్ట్ర విభజన జరుగుతున్న కానించి ఆ తర్వాత ఉంది.
దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, ఆ పేరు లేకపోతే దాంతో వచ్చేటువంటి వనరులు ఏ విధంగా సాధించుకోవాలని దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే, ఆ పేరు మనకి ఆ ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మిగతా రాష్ట్రాలు అబ్జెక్షన్ పెడుతున్నాయి కాబట్టి అది కాకుండా ఆ పేరు లేకపోయినా దానికి ఏదైతే మనకి లబ్ధి ఉంటుందో దాన్ని ఇంక వేరే రూపంలో సాధించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ కర్ణాటక మన కుమారస్వామి గారు కూడా, మినిస్టర్ గారు కూడా బహిరంగంగా చెప్పారు, వైజాగ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు అనే మాట మాట్లాడారు. మీకు ఇబ్బంది ఏంటి? ఒకటి, 5 నెలలు అయితే ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక దోపిడీ ఏవైతే ఉందో, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మార్చేశారో గణాంకాలతో సహా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వివరాలన్నీ అసెంబ్లీలో చెప్పారు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టుకుని అసలు ఎక్కడ అంటే ఏ రంగంలో ఎంత అప్పు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి అక్కడికి రకరకాల ట్రాన్స్ఫర్ చేసేసారు అమౌంట్లు అంతా. ఒక పక్కన జాగ్రత్తగా అయినా కూడా ఒక మధ్యలో ఈ 4 నెలల్లో మనకు వచ్చినటువంటి వరదలు కూడా చూసాం కృష్ణానదికి. ఇటువంటి ప్రకృతి విపత్తులని నుంచి ప్రజలను కాపాడుకుంటా మళ్ళీ రాష్ట్రాలు తిరిగి గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు మొదటి పద్మనాభంగానే పెడుతున్నాం బయటకు. ఇప్పుడు ఈ 5 నెలల్లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్లో పెన్షన్ స్కీమ్ 1వ తారీఖున పెన్షన్ స్కీమ్ పడుతుందో లేదా, పెంచిన పెన్షన్ స్కీమ్ పడుతుందో లేదా, ఉద్యోగాలకి జీతాలు పడుతున్నాయా లేదా, పోలవరానికి నిధులు సాధిస్తున్నాము. అదేవిధంగా వర్షాలు తగ్గిన తర్వాత పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కేంద్రం కూడా సహకరిస్తుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కూడా మనకి రుణాలు ఇస్తున్నాయి. ఆ రుణాల భారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పడకుండా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా రాజధాని అమరావతికి ఈ రోజున అడుగులు పడుతున్నాయి. అదంతా అడవి కింద చేసేసారు. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వచ్చి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ వాటికి నిధులు కేటాయిస్తున్నారు. మన అసెంబ్లీ సమావేశాల్లో, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో మీరు చూస్తున్నారు కదా. అదేవిధంగా మహిళలకు ఏదైతే ఏమన్నా ఏడాదికి 3 సిలిండర్లు అనేది గ్యాస్ సిలిండర్లు అది అమల్లో పెట్టారు. నేను అంటుంది ఇవన్నీ చెప్పుకోవడానికి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి పద్మనాభరెడ్డి గారు అని మనం ప్రశ్న ఇస్తే ఆయన సమాధానం ఏముంటుంది? శాంతి భద్రతల్లో కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే విద్యుత్ సంస్కరణలు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, అన్నింటిలో దోపిడీ చేశారుగా. ఈ రోజున పాపం కొంతమంది సోషల్ మీడియాలో పెట్టినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారు అరెస్టులు జరుగుతుంటే బాధ వచ్చేస్తుంది. అది తప్పట, దాని మీద దృష్టి పెట్టకండి అంటున్నారట. ఏంటి అంటుంది? ప్రజల మీద ట్యాక్సుల మీద వేయకుండా అభివృద్ధి ఎలా జరుగుద్ది? ఖచ్చితంగా ట్యాక్సులు వసూలు చేయాలి. అదేవిధంగా సందర్భంలో కొన్ని అప్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. కానీ చేసిన అప్పు దేని గురించి ఖర్చు పెడుతున్నారు అన్నదే ఇంపార్టెంట్. అప్పులు చేయొద్దని ఏ ప్రభుత్వం అందో ఎవరో అనరు. గత 5 సంవత్సరాల్లో కూడా అందరూ ప్రశ్నించింది ఏంటంటే, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు కదా, దేనికి ఖర్చు పెడుతున్నారు? అభివృద్ధి అది. ఇప్పుడు చేసిన అప్పు రేపొద్దున పెట్టుబడిగా ఉండాలి, అభివృద్ధికి పెట్టుబడిగా ఉండాలి అది. అంతే తప్ప కేవలం అప్పులు తెచ్చేసాం, పప్పు బెల్లాల్లో పనిచేసాం అంటే దానికి అర్థం ఏముంది గవర్నమెంట్కి? అంటే గత 5 సంవత్సరాలలో అదే జరిగింది కాబట్టి ఇంకా అదే ధోరణిలో వెళ్తే బాగుందని అనుకుంటున్నారేమో. మరి పద్మనాభరెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఎందుకు ఒక్క లేకపోయాడు? మరి గత 5 సంవత్సరాల్లో కదా గొడవ జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడైనా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? సరే, గత 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? గత 5 సంవత్సరాలు జరగలేదు కదా. ఈరోజు కొత్త సబ్జెక్టులు కాదు కదా. ఈ రోజు ఎందుకు వచ్చాడు అంటే మళ్ళీ తాయిలాలు అంది ఉంటాయి, ఖచ్చితంగా తాయిలాలు అంది ఉంటాయి. అంటే అతని ట్రాక్ రికార్డ్ చూడండి. గతంలో కాపు అనే సమాజాన్ని ఆయన అడ్డం పెట్టుకుని ఆయన గడిపినటువంటి రాజకీయ జీవితం అంతా కూడా బయటికి ఏంటంటే కాపుల గురించి పోరాటే యోధుడు, కిర్లంపూడి యోధుడు అనేటువంటి మాటలుగా ఉంటాయి. కానీ అతను ఎప్పుడూ కాపుల గురించి చేసింది ఏం లేదు, సాధించింది ఏం లేదు. ఆయన ఎమ్మెల్యే చేసాడు, ఎంపీ చేసాడు, మినిస్టర్ చేసాడు, లేకపోతే మా తాతలో నేతులు తాగారు అన్నట్టుగా ఏ మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. కానీ ఆయన కాపుల గురించి సాధించింది ఏంటి? పైగా ఒక టైంలో సరే కాపులకి మా ఇంట్లో ప్రవేశం లేదని బోర్డు పెట్టాడు ఆయన. కాపు ఉద్యమం టైంలోనే అన్నీ మర్చిపోతే ఎలాగా? కాపులు మర్చిపోతారా? కాపులకు నువ్వేమైనా బ్రాండ్ అంబాసిడర్వా? అయిపోయింది. ఏదైతే కొంచెం పాపం రాజకీయ లబ్ధి గురించో లేకపోతే ఇంక ఇతరత్ర లబ్ధి గురించో జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరాడు. కాపు ఉద్యమంలో కూడా పలానా రెడ్లు మాకు సహకరించారని చెప్పేసి అన్నాడు ఉప్మారెడ్డి గారు. ఆ తర్వాత ఉప్మాకు విలువ తెలిసింది, పేరు మార్చుకున్నాడు. అంటే మీ రాజకీయ జీవితం ఒక్కసారి పద్మనాభరెడ్డి గారు మొత్తం ఒకసారి పరిశీలన చేసుకుంటే మీరు ఎదిగారా, దిగజారుతున్నారా? అంటే ఎదిగారా, దిగజారుతున్నారా? మీకు మీరు ప్రశ్నించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. వయసులో పెద్దదైతే సరిపోదండి. దానికి కూడా ఏదైనా ప్రభుత్వంలో లోపాలు ఉంటే విమర్శించడం తప్పు లేదు, ఎవరైనా విమర్శించవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి, ప్రతి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం ఇస్తారు.
కొంత సమయం 6 నెలల్లో సంవత్సరమో టైం ఇస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము అన్నాం కొంత సమయం, ఓ సంవత్సరం పాటైనా వాళ్ళకి టైం ఇవ్వాలి, ప్రభుత్వం సెట్ అవ్వాలి. అది సెట్ అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తామనే మాట మేము అన్నాం. నిజంగా ప్రభుత్వం అద్భుతంగా చేస్తే మేము సహకరిస్తానన్నాం. ఏంటంటే అటువంటిది ఆలోచన లేకుండా ఏదో ఇంట్లో కూర్చుని ఒక లేఖ రాసేసాం, జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పంపించారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మనం యాక్ట్ చేసాం, ఒక లేఖ రాసామంటే ప్రజలు ఇప్పటికే రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు ఆయన. ఆ భవిష్యత్తు ఏమి లేదులేండి, రాజకీయ భవిష్యత్తు అనే కాదు, ఏమీ లేదు. ఇంట్లో కూడా చిచ్చి అంటున్నారు ఆడపిల్లలతో సహా. ఇంకెందుకు ఏమి సాధిందామని పద్మనాభరెడ్డి గారు ఎప్పటికైనా ఒక ఆత్మ పరిశీలన చేసుకుని కనీసం ఆ వయసుకు తగ్గట్టుగానే ప్రవర్తించమని మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.